కంట్రీ డిలైట్ గురించి తెలిసింది. ఐఐఎం, ఐఐటిలో చదువుకున్న వాళ్ళు ఈ కంపెనీ నడుపుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల మీద చర్చ అంతా జరుగుతోంది. ఆయన పల్నాడు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. వాళ్ళు ప్రదర్శించిన ప్లకార్డులు, వారు చేసినటువంటి నినాదాల మీద పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఒక ప్లకార్డులో ఏముంటుంది? పుష్ప సినిమా డైలాగుని అందులో పెట్టి గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం అని ప్రదర్శించాడు. మేము మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళను కూడా రప్ప రప్ప నరుగుతాం అన్నది దాని అర్థం. దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రశ్న ఎదురైనప్పుడు, విలేకరులు అడిగినప్పుడు, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ఈ విధంగా వ్యాఖ్యలు సరైంది కాదు, మనం మంచి రాజకీయాలు చేయాలి, కార్యకర్తలు ఎవరూ కూడా ఇలాంటి హింసను ప్రేరేపించే విధంగా ప్లకార్డులు ప్రదర్శించకూడదు అని అంటారేమో అని చెప్పి చాలామంది భావించారు. ఈ విధమైనటువంటి ప్రవర్తన ఉంటుందేమో అని చాలామంది భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఆ డైలాగు 1-2 సార్లు తనకి తెలిసినప్పటికీ ఇంకా 1-2 సార్లు వినాలనిపించి జగన్మోహన్ రెడ్డి గారు విలేకరులతో వినిపించుకొని 1-2 సార్లు చెప్పించుకొని, ఏంటి గంగమ్మ జాతరలో నెక్స్ట్ ఏంటి రప్ప రప్ప, పొట్టేళ్ళు తల నరుకుతాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుని విలేకరులతో చాలా లౌడ్గా పెద్దగా ఆ సినిమాలో డైలాగులు కావాలని చెప్పించుకొని అవును పెట్టుకున్నాడు, మంచిదేగా అని జగన్మోహన్ రెడ్డి గారు అనటం రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు నివ్వెరపోయారు. ఇంత దారుణంగా ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు నిజ స్వభావం ఇక ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఎప్పుడు హింసను ప్రేరేపిస్తాడు, పులివెందుల ఫ్యాక్షనిజం అనేది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావాలని చూస్తూ ఉన్నాడు. అందరినీ భయపెట్టి రాష్ట్రంలో రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నాడు. నిజంగా ఎవరైనా అలాంటి హింసాత్మకంగా అలాంటి మాటలు, అలాంటి భాష మాట్లాడినా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇది సరైన పద్ధతి కాదు, మనం మంచి రాజకీయాలు చేయాలి, ఇలా హింసను ప్రేరేపించేటువంటి పదాలు మనం వాడకూడదు అనాలి. కానీ ఇంకా రెచ్చగొట్టే విధంగా అవును మంచిదే కదా అన్నారంటే, మళ్ళీ అతను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వైసీపీలోకి వచ్చాడు, చంద్రబాబు విధానాలు నచ్చక వైసీపీలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ టీడీపీ వాళ్ళని రప్పారప్ప నరుగుతా అంటున్నాడు, మార్పు మొదలైంది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత దారుణం చూడండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు సమస్య తీసుకురావాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శిస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత పర్యటనలు రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆయన పొదిలి వెళితే వాళ్ళ కార్యకర్తలతో ఇంత పెద్ద రాళ్ళు తీసుకొని రప్ప కొట్టారు కదా. మహిళలు తీవ్రంగా గాయపడ్డారు, తలలు పగిలాయి, పోలీసుల తలలు పగిలాయి. ఆ తర్వాత అంతకుముందు ఏం జరిగింది? రాప్తా నియోజకవర్గంలో హెలికాప్టర్ మీద వస్తే విండిషీల్డ్ పగలగొట్టేసి నానా రచ్చ గందరగోళం చేశారు. ఆయన ఎక్కడ పర్యటించినా, ఎక్కడ రోడ్డు మీదకి వచ్చినా విపరీతంగా కార్యకర్తలు ఒక విధ్వంసం, ఒక రాక్షస కాండ జరుగుతోంది. అంటే చాలా స్పష్టంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి లేవు, ఒక హింస ఎక్కువగా ప్రేరేపితమవుతోంది. కాబట్టి రాష్ట్రంలో పెట్టుబడిదారులు ఎవరూ కూడా రావద్దు, ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు, ఒక భయం కొలిపే వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన మనస్తత్వానికి నిదర్శనం నిన్న ఆయన ప్రెస్ మీట్లో ఇంకా రెచ్చగొట్టే విధంగా, ఇంకా తలలు నరికేయండి రప్ప రప్ప అంటూ ఇది మంచిదే అని మాట్లాడింది కూడా దానికి నిదర్శనం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఆ పుష్ప సినిమా డైలాగును ప్రస్తావించి మంచిదే కదా అన్నటువంటి ఆ వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థించడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.